ఇట్లా వస్తే ఈ పక్క నుంచి ఫోటో వస్తుంది బయట నుంచి సినిమా ఏదో పట్టుకోడుకో చూడండి చూపిస్తా అరవద్దని చెప్పమని చెప్పు అన్న అర్థం అంటారా అందరికీ నమస్కారం. మరి అందరూ కానీ ఇక్కడికి వచ్చిన మరి సేన అందరూ కూడా ఈరోజు మీడియా మిత్రులు కూడా ప్రత్యేక అందరూ లేని ఎన్టీ రామారావు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆయన వర్ధంతి 29వ వర్ధంతి ఈరోజు ఇక్కడ ఈ వర్ధంతి కార్యక్రమం కూడా నగర కార్యాలయం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు కూడా ఇక్కడి నుంచే మేము పార్టీ కార్యాలయం నుంచి ఏ ప్రోగ్రాం అయినా కూకటి వేలుతో కదిలిచ్చి ఢిల్లీ పీఠాన్ని గడగడాలిచ్చిన చరిత్ర రంగంలో కానీ అనేక రంగాలలో కూడా ఆయన ఒక సృష్టికర్త. దాని భాగంగానే ఇక్కడ మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఇక్కడ సారథ్యంలో ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ ఆయనకి పూర్తి మరి ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆయన ఆశీస్సులకు బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఈ రోజు రాజకీయంగా నా ఎట్టోడు మైకల్ దగ్గర మాట్లాడుతున్నామంటే దానికి కారణం ఆనాడు స్వర్గీయ నందమూరి పార్టీ పెట్టినప్పుడే ఇది బీసీల పార్టీ, బడుగుల పార్టీ, ఎరుగుబడిన వర్గాలకు సంబంధించిన పార్టీ స్థాపించిన చరిత్ర కలిగిన నాయకుడు కీర్తిశేషులు నందమూరి అడుగుజాడలో ఈనాటి ముఖ్యమంత్రి 4 దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గౌరవనీయులు ప్రీతమ నాయకులు మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త మన నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే
కొనసాగిస్తూ బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీలనే కాకుండా అన్ని వర్గాలు కూడా మరి ఈరోజు సమన్వయం చేస్తూ ముందుకు పోతున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. ఆయన మనవడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు తాత ఆయన అడుగుదాడల్లో తండ్రి ఆశీస్సులతో ఈరోజు రాజకీయంగా ముందుకు పోతున్న తెలుగుదేశం పార్టీ. మొన్న చూసాం మరి ఉక్కు పరిశ్రమ ఆంధ్రలో ఉక్కు ఇసాక ఉక్కు అంటే అటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు కార్మికుల్ని ఏ విధంగా ఇబ్బంది కలిగించాడు. ఆ యొక్క ఉక్కు పరిశ్రమని ప్రైవేట్ సంస్థలకు కట్టిపెడతానని అనేక రకాలుగా ధర్నాలు ఉద్యమాలు చేపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల్ని ఉక్కు పరిశ్రమని అభివృద్ధి చెందాలి, ఏదైతే అప్పులలో కూరకపోయిందని కూడా ఈరోజు 11,500 కోట్లు మరి కేంద్రం నుంచి రాబట్టిన చరిత్ర కూటమి ప్రభుత్వంది, నారా చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది, మరి లోకేష్ బాబు గారి బీజేపీదని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి యొక్క సూరి ఇక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నగర కమిటీ తెలుగు మహిళ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలు అన్ని వర్గాలు కూడా ఇక్కడ వచ్చి ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయనకు ఆత్మశాంతి కలిగి మరి ఆయన అడుగుజాడల్లో ఆయన యొక్క పూర్తితో ముందుకు పోతామని కూడా ఈరోజు అందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి యొక్క సూరి ఇక్కడికి వచ్చిన నగర అధ్యక్షుడికి మార్తి కుమార్ గౌడ్ కానీ మా తెలుగు మహిళ అధ్యక్షురాలు విజయశ్రీ కానీ మరి మిగతా మైనార్టీ గౌస్ కానీ బంగినాగ రాష్ట్ర ఎస్టీ చెల్లు మరి అధ్యక్షుడు మరి నాగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారి పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతపురంలో నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందమూరి అభిమానులు చాలామంది ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఇదే సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఎంతోమంది నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలుగా ఈరోజు కొనసాగుతున్నారంటే ఆ కీర్తి అంతా మన నందమూరి తారక రామారావుకి చెందుతుంది. దాన్ని కొనసాగిస్తూ మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు సీఎంగా ఉన్నారు. ఎన్నో లక్షల మంది కుటుంబాలకు ఆదర్శంగా ఉంటూ వారి భవిష్యత్తుకు దారి చూపించినటువంటి నాయకుడు. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీని మనందరం ఇంకా ముందుకు తీసుకుపోయి ఆయన కీర్తిని ఇంకా పెంచాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.